డ్రై స్కిన్ వాళ్ళ కోసం అయితే క్రీమీ ఫేస్ వాష్. సో క్రీమీ ఫేస్ వాష్ అన్నప్పుడు ఏంటి, 100% సోప్ ఫ్రీ ఫార్ములా స్కిన్ ని క్లీన్ గా ఉంచుతుంది అండ్ అదే విధంగా స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది. ఇండియన్ గూస్బెర్రీతో పాటు ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది, బాదాం నూనె. సో ఈ ఆల్మండ్ ఆయిల్ ఎమోలియంట్ అంటాం. సో ఎమోలియంట్ అంటే స్కిన్ లో మాయిశ్చరైజర్ బయటికి రాదు. అలాగే వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఉంటాయి, చర్మాన్ని నరిష్ చేస్తాయి, పోషణ ఇస్తాయి. అలాగే స్కిన్ లో నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, అంటే డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే ఈ ఇన్స్టా నరిష్ హెర్బల్స్ క్రీమీ ఫేస్ వాష్ ని వాడిన వాళ్ళు ఏం చెప్పారంటే స్కిన్ చాలా మాయిశ్చర్డ్ గా ఉంది, రీబ్యాలెన్స్డ్ గా ఉంది అన్నారు, అంటే డ్రై అవ్వకుండా ఉంది అన్నారు. అలాగే చర్మం పై నుంచి స్ట్రిప్ అవుతుంది, అంటే జనరల్ గా డ్రై స్కిన్ కి ఇలా స్ట్రిప్ అవుతుంది అనమాట, జారదు. బట్ ఇది ఆయిల్ అనేది ఎక్సెస్ గా ప్రొడ్యూస్ కాకుండా చక్కగా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది, స్ట్రెచీగా ఉంది అని చెప్పారనమాట. అండ్ డే క్రీమ్ వచ్చేటప్పటికి రిచ్ క్రీమీ ఫార్ములా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, నరిష్ కూడా చేస్తుంది. ఇది క్లినికలీ ప్రూవెన్. ఇందులో ఇండియన్ గూస్బెర్రీతో పాటు ఆర్గన్ ఆయిల్ ఉంటుంది. ఈ ఆర్గన్ ఆయిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ సోర్స్ ఫర్ డ్రై స్కిన్. చాలా కాలం క్రితం, ఒక 7-8 years బ్యాక్, నేను ఈ ఆర్గన్ ఆయిల్ కొనుక్కునేదాన్ని సపరేట్ గా, కొనుక్కొని ఫేస్ కి అప్లై చేసుకునేదాన్ని. కానీ ప్రాబ్లం ఏంటి అంటే అలా రాసుకుని బయటకు వెళ్ళలేం, టూ మచ్ ఆఫ్ గ్రీజీగా ఉంటుంది అనమాట, ఇది సెరం లానే ఉంటుంది. డ్రై స్కిన్ కి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే అసలు ఎవరు నమ్మలేరు ఇది డ్రై స్కిన్నా అంటే, అంత బాగుంటుంది. అయితే నేను చెప్పినట్టుగా బయటికి రాసుకుని వెళ్ళలేం. బట్ డే క్రీమ్ లో ఏం చేశారు, ఇక్కడ ఆర్గన్ ఆయిల్ ని మాయిశ్చరైజర్ లో ఇచ్చేసారు. కాబట్టి మీ స్కిన్ లో మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది, వైటమిన్ ఈ కూడా ఉంటుంది. వైటమిన్ ఈ ఏం చేస్తుంది, చర్మానికి మంచి పోషణ, చర్మాన్ని సాఫ్ట్ గా ఉంచుతుంది, డ్రై అవ్వకుండా ఎక్కువసేపు మాయిశ్చరైజర్ ఉంచడమే కాకుండా వైటమిన్ ఈ వాతావరణ కాలుష్యం నుంచి కూడా చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో డే క్రీమ్ ని వాడిన వాళ్ళు ఏం చెప్పారు అంటే స్కిన్ లో చాలా మంచి మాయిశ్చరైజర్ ఉంది, డ్రైగా లేదు, SPF 10 ఉంటుంది, స్పెషల్లీ డ్రై స్కిన్ కోసం డిజైన్ చేశారు, పారాబెన్స్, సిలికాన్స్, మినరల్ ఆయిల్స్ ఉండవు, డెర్మటాలజికలీ టెస్టెడ్, నాన్ కొమ్డోజెనిక్. సో 15 years అబౌవ్ ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. ఓకే, సో బీబ్రెట్ హెర్బల్స్ ఇస్ డిఫరెంట్, ఇన్స్టా నరిష్ హెర్బల్స్ ఇస్ డిఫరెంట్. ఇది వాడే వాళ్ళు అవి వాడక్కర్లేదు, అవి వాడే వాళ్ళు ఇవి వాడక్కర్లా. లేకపోతే డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే బీబ్రెట్ హెర్బల్స్ వచ్చేటప్పటికి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ కాంబినేషన్ ఎవరైనా వాడచ్చు. ఇన్స్టా నరిష్ హెర్బల్స్ అయితే గనక ఎక్స్క్లూజివ్ గా ఆయిలీ స్కిన్ కి సపరేట్, డ్రై స్కిన్ కి సపరేట్. ఇలా ఉండడం వల్ల మనము సపరేట్ గా యూజ్ చేసుకోవాలి, కలిపి యూజ్ చేయలేము. ఓకే, రైట్. అండ్ సన్ ప్రొటెక్షన్. సో మనకి యాటిట్యూడ్ సన్ స్క్రీన్ క్రీమ్, దో క్రీమ్ అయినప్పటికీ కూడా మీకు క్రీమ్ లాగా జిడ్డుగా అస్సలు ఉండదు, డ్రైగా ఉంటుంది, వైట్ ప్యాచెస్ లాంటివి ఏమీ ఉండవు అనమాట. SPF 30 ఉంటుంది. యూవీబీ రేస్ నుంచి అంటే అల్ట్రా వైలెట్ రేస్ బర్నింగ్ నుంచి 97% మీ చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ సన్ స్క్రీన్ అయినా కూడా 100% ప్రొటెక్ట్ చేయలేదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 97% ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే PA++, UVA అల్ట్రా వైలెట్ రేస్ ఏజింగ్ నుంచి మీ చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. PA అంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఏజింగ్. సూర్యకిరణాలు మీ చర్మం మీద పడ్డప్పుడు మీ చర్మంలో ముడతలు రాకుండా కాపాడుతుంది PA++. ఎనీ సన్ స్క్రీన్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఎండలోకి వెళ్ళడానికి 15 లేదా 20 నిమిషాల ముందు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్ స్క్రీన్ రాసుకుని ఎండలోకి వెళ్ళాం అనుకోండి, ఇమ్మీడియట్ గా సన్ స్క్రీన్ పనిచేయదు. సో సన్ స్క్రీన్ ని 20 minutes ముందు అప్లై చేసుకుంటే ఈ క్రీమ్ అంతా మీ స్కిన్ లోకి అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయిన తర్వాత స్లోగా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు యాటిట్యూడ్ ప్రొడక్ట్స్ అన్నిట్లో కూడా SPF 10, SPF 15 ఉంది. వాటిపైన యాటిట్యూడ్ సన్ స్క్రీన్ వాడుకోవచ్చా అంటే చక్కగా వాడుకోవచ్చు. ఇదే క్వశ్చన్ మీరు ఆర్టిస్ట్రీ మాయిశ్చరైజర్ పైన రాసుకోవచ్చా అంటే అవసరంలా, ఎందుకంటే అందులో కూడా SPF 30 ఉంది, ఇక్కడ PA++, అక్కడ PA++++ ఉంది, అవసరంలా.
ఈ యాటిట్యూడ్ సన్ స్క్రీన్ అనేది చేతులకి రాసుకోవచ్చు. మీ బాడీ ఎక్కడెక్కడైతే ఎండకి ఎక్స్‌పోజ్ అవుతుందో అక్కడంతా రాసుకోవచ్చు. ఫేస్‌కి కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మాయిశ్చరైజర్ రాసుకొని ఎండలోకెళ్ళా. ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకొని యాటిట్యూడ్ సన్ స్క్రీన్‌ని అప్లై చేసుకొని అలా వదిలేసేయొచ్చు. ఇలా మల్టిపుల్ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చనమాట. సో ఇవి యాటిట్యూడ్‌లో మనకున్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్. సో ఈరోజు సాయంత్రం 5 గంటలకి వింటర్ కేర్. వింటర్‌లో న్యూట్రిలైట్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి, స్కిన్ కి, హెయిర్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఒక సెషన్ ఉంది. నేనెప్పుడు చేయలేదు ఆ ప్రోగ్రామ్ ని. దో వీ హ్యావ్ ఎ మాడ్యూల్. ఈవినింగ్ 5:00 కి అది చూద్దాం. రైట్ నౌ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు వరకు విన్న ప్రొడక్ట్స్ లో క్వశ్చన్స్ ని మీరు అడగచ్చు. యా 2-in-1 స్క్రబ్ మర్చిపోయాం కదా. లెట్ మీ సీ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. 2-in-1 స్క్రబ్ అండ్ మాస్క్. సో 2-in-1 స్క్రబ్ అండ్ మాస్క్ అనేది ఒక ప్రొడక్ట్ లో 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి డీప్ గా స్క్రబ్ చేస్తుంది. రెండోది ఒక మాస్క్ అన్నమాట. మీకు స్కిన్ టైట్ గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ మాస్క్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, స్క్రబ్ కమ్ మాస్క్. డెర్మటాలజికలీ టెస్టెడ్, పారాబెన్స్, సిలికాన్, మినరల్ ఆయిల్స్ ఏమి ఉండో ఆల్ ద స్కిన్ టైప్స్ కి వాడుకోవచ్చు. బెనిఫిట్స్ ఏంటి? స్క్రబ్ ఏం చేస్తుంది? డెడ్ సెల్స్ ని తీసేస్తుంది. స్కిన్ ని సాఫ్ట్ గా స్మూత్ గా ఉంచుతుంది. పోర్ లో ఉన్న దుమ్ముని మొత్తం క్లీన్ చేసేస్తుంది. మాస్క్ ఏం చేస్తుంది? సూదింగ్, నరిషింగ్. సో మాయిశ్చరైజర్ ఇవ్వదు ఈ మాస్క్, సాఫ్ట్నెస్ ఇస్తుంది. స్కిన్ ని టైట్ గా ఉంచుతుంది అనమాట. ముందేం చేయాలి అంటే ఫేస్ కి, నెక్ కి ఒక మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి ప్రొడక్ట్ ని. ఒక 15 మినిట్స్ ఉంచుకోండి, డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ ని టచ్ చేసి స్క్రబ్ లా చేసుకోవాలి ఫేస్ ని, నెక్ ని. ఓకే, ఆ తర్వాత మొత్తం చక్కగా ఫేస్ ని వాష్ చేసేసుకొని టోనర్ అప్లై చేసుకోవాలి. ఈ బీ బ్రైట్ స్క్రబ్ అండ్ మాస్క్ ని 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు వారానికి 1 లేదా 2 సార్లు వాడుకోవచ్చు. సో వారంలో ఒకసారి పాలిషింగ్ స్క్రబ్ వాడుకోవచ్చు, ఒకసారి యాటిట్యూడ్ బీ బ్రైట్ స్క్రబ్ అండ్ మాస్క్ వాడుకోవచ్చు. రెండు కూడా 18 ఇయర్స్ అండ్ అబోవ్. పింపుల్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. మంగు మచ్చలకి ప్రెసెంట్ మనకేం సొల్యూషన్ లేదండి. సో నన్ను అడిగితే కవిత గారు లెస్ దాన్ 20-25 ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ యాటిట్యూడ్ వాడుకుంటే బాగుంటుంది. 25+ అంతా కూడా ఆర్టిస్ట్రీకి వెళ్ళిపోండి. లేదండి బడ్జెట్ ప్రాబ్లం వాడలేరు అది ఇది అనుకుంటే దాన్ని యూజ్ చేయండి. దిస్ ఇస్ నాట్ ఫర్ 40 ఇయర్స్. ఆర్టిస్ట్రీ ఇస్ మెంట్ ఫర్ 40 ఇయర్స్, 25 అండ్ అబోవ్. ఓకేనా? బట్ యాటిట్యూడ్ ఈస్ ఫర్ టీనేజర్స్. అలా డివైడ్ చెయ్యాలి అంటే. లేదు వాడుకుంటాం బాగుంటుంది అంటే వాడుకోవచ్చు, ఏం కాదు. అలా చేయకూడదండి, బికాజ్ అది వేరు ఇది వేరు. జిఎన్హెచ్ అనేది బాడీ కోసం, ఇట్స్ నాట్ ఫర్ ద ఫేస్ అన్నమాట. యా షాజిదా గారు అడగండి, నో ప్రాబ్లం. ఇంకా అవసరం ఉండదండి సుజాత గారు, సన్ స్క్రీన్ సరిపోతుంది. మాయిశ్చరైజర్ పైన సన్ స్క్రీన్ రాయాలి ఎప్పుడైనా, సన్ స్క్రీన్ మీద మాయిశ్చరైజర్ రాయకూడదు. పుల్లిపెర్లకి మన దగ్గర ఏమీ ఉండదు. పింపుల్స్ కి వాడకూడదండి. పింపుల్స్ కి ఫేస్ వాష్ తప్ప వేరే ఇంకే ప్రొడక్ట్ కూడా వాడకూడదు. డ్రై స్పాట్స్ కి వాడచ్చా అంటే ట్రై చేయొచ్చు. యాటిట్యూడ్ లో మేకప్ రేంజ్ గురించి చెప్పండి. యాజ్ ఆఫ్ నౌ అంత మేకప్ రేంజ్ ఏం లేదండి. యూ హ్యావ్ లిప్స్టిక్స్, నెయిల్ ఎనామిల్స్ అన్నమాట, అండ్ కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది. మా దగ్గర ప్రెజెంటేషన్ చూపించడానికి అప్డేటెడ్ వన్స్ లేవన్నమాట. మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ ఏవి కూడా అండి డార్క్ గా ఉన్న వాళ్ళు తెల్లగా అవడానికి ఉండదు, బ్రైట్ గా గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతాయి. షాజిదా గారు
నార్మల్ గా 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ ని డైలీ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. కండిషనర్ ఇన్‌బిల్ట్ ఉంటుంది. నా హెయిర్ కి ఏ ప్రాబ్లం లేదు స్కాల్ప్ కి అనుకున్న వాళ్ళు అది వాడుకుంటారనమాట. అంటే ప్రాబ్లమ్స్ ఉంటే యాంటీ డాండ్రఫ్, హెయిర్ ఫాల్ కంట్రోల్ ఇలా మల్టిపుల్ ఉంటాయి. సో కండిషనర్ కమ్ షాంపూ ఎవ్రీడే పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. యెస్. యూ ఆర్ కరెక్ట్ అండి అనుష గారు. ప్రతిసారి కూడా మనం ఒక సన్ స్క్రీన్ ని అప్లై చేసేటప్పుడు ఏం చేయాలి అంటే వాష్ చేసేసుకొని దెన్ అప్లై చేసుకోవాలి. యాహ్! మెన్ కూడా యూజ్ చేయొచ్చండి యాటిట్యూడ్ ప్రొడక్ట్స్ ని. ఎందుకు వాష్ చేసుకోవాలి? ఇప్పుడు బయటకెళ్లారు, దుమ్ము ధూళి పడుతుంది గదా! అది క్లీన్ చేస్తారనమాట. వాటర్‌తో అయినా క్లీన్ చేసుకొని, తుడిచేసుకొని చేసుకోవచ్చు. ఫేస్ అనుకోండి, ఫేస్ వాష్‌తో చేసుకోండి. డైరెక్ట్‌గా స్కాల్ప్‌ని వాష్ చేసేసుకోండి వాటర్‌తో. షాంపూ తీసుకొని డైరెక్ట్‌గా అప్లై చేసేసుకోవచ్చు. వాటర్‌లో కలిపి చేయాల్సిన అవసరం ఏం లేదు. జనరల్‌గా షాంపూస్‌ని వాటర్‌లో ఎందుకు కలుపుతారు? అవి థిక్‌గా ఉంటాయి. కొంచెం పల్చగా అవ్వడానికి. మనది నార్మల్‌గా ఉంటది. థిక్‌గా ఉండదు, పల్చగా ఉండదు. నార్మల్ కన్సిస్టెన్సీలో ఉంటది కాబట్టి వాటర్‌ని స్కాల్ప్‌ని వెట్ చేసుకొని డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ ఎ కెమికల్ అండి పారాబెన్స్ అంటే. ఆర్టిస్ట్రీ రోజుకి 2 సార్లు వాడుకోవడానికి రికమెండ్ చేస్తారండి. ఫేస్ వాష్ చేసి ఎయిదర్ డే క్రీమ్ ఆర్ సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలండి. సన్ స్క్రీన్‌లో యూ డోంట్ హావ్ మాయిశ్చరైజర్. ఓన్లీ సన్ స్క్రీనే. ఓకే. కాబట్టి మాయిశ్చరైజర్ కంపల్సరీ. యెస్. ఆల్ ద స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు. 2-in-1 స్క్రబ్ అండ్ మాస్క్. యాస్ ఆఫ్ నౌ నా దగ్గర లేదండి ఆల్ ప్రొడక్ట్ లిస్ట్. ఆంబే వెబ్‌సైట్‌లో ఉంటది. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్సెస్‌గా యూజ్ చేయకుండా డే క్రీమ్‌ని కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? ఒక పౌడర్ లాంటిది యూజ్ చేయండి. కాంపాక్ట్ గాని, లూజ్ పౌడర్ గాని అవేం చేస్తాయంటే ఎక్సెస్ ఆయిల్‌ని తీసేస్తాయి స్కిన్‌లో నుంచి. అప్పుడు మీకు పింపుల్స్ రావు. రెగ్యులర్‌గా 2-3 టైమ్స్ ఫేస్‌ని వాష్ చేసుకుంటూ ఉండండి. ఇస్ ఇట్ ఓన్లీ క్రీమ్ అప్లై చేస్తేనే వచ్చింది అంటే చూడండి. లేదు అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంది? డైట్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ప్రెజెంట్ లూజ్ పౌడర్స్, ఫౌండేషన్స్ ఏవుంటే అవి తీసుకోండి. అవి స్టాక్ యాస్ ఆఫ్ నౌ అవే ఉన్నాయి. వేరేవి లేవు. మిగిలినవి వస్తాయా రావా అనేది కూడా ప్రెజెంట్ మనకు ఐడియా లేదు ఎప్పుడొస్తాయి అనేది. ఖచ్చితంగా నాకిప్పుడు కావాలి అంటే ఉన్నవి తీసేసుకోండి. 2-in-1 ఒకటి మాత్రమే వాడుకోవచ్చండి బ్రహ్మం గారు. అదర్ షాంపూస్ వాడకూడదు. ఏం పెడతారు? సన్ స్క్రీన్ పెట్టినప్పుడు ఏమైనా పెట్టవచ్చా? శ్వేత గారు మీరేం పెట్టాలనుకుంటున్నారు? శిరీష గారు మీ ఇష్టమండి. ఇన్నే రోజులు వాడాలి అని ఏమి లేదు. మీ ఇష్టమన్ని రోజులు మీరు వాడుకోవచ్చు ఆర్టిస్ట్రీని. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్రీ ఎనీ ప్రొడక్ట్. షాంపూ ఎన్నాళ్ళు వాడాలి? ఎన్నాళ్ళు వాడతారు? ఆర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎన్నాళ్ళు వాడతారు? దట్ ఈస్ యువర్ చాయిస్. ఆర్టిస్ట్రీలో రెన్యూవింగ్ ఆయిలీ సెట్ వాడండి సుజాత గారు. స్క్రబ్ వీక్లీ 1 ఆర్ 2 చేసినప్పుడు ఫేస్ వాష్ వేరు, స్క్రబ్ వేరండి. ఓకేనా? ఫేస్ వాష్ చేసుకొని స్క్రబ్ చేసుకుంటారు. దట్ కమ్స్ అండర్ ఎస్‌వి రెడ్డి గారు పర్సనల్ కేర్‌లో వస్తదండి. యాటిట్యూడ్‌లో రాదు. యూజ్ చేయకూడదండి మాధురి గారు. అడిగిన క్వెషనే 100 సార్లు అడక్కండి దయచేసి. పింపుల్స్ ఉంటే 2-in-1 యూజ్ చేయొచ్చా? ఇప్పుడే ఆన్సర్ చేశా ఆ క్వెషన్‌ని. ఓకే. సో, ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పుంటాను తెలుసా ఈ క్వెషన్‌ని. ప్రొడక్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. బోలెడు సార్లు చెప్పాను. ఈ రోజు యాక్చువల్‌గా వచ్చిన క్వెషన్స్ అన్నీ ప్రొడక్ట్స్ నేనేమైతే చెప్పానో అవే మళ్ళీ అడిగారు. దీనికి కారణాలేంటో చెప్పనా?
ఒకటి, మీలో చాలా మంది టైంకి జాయిన్ అవ్వలా. రెండోది, సరిగ్గా వినలా. అవే క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు పార్వతి గారు మెసేజ్ పెట్టారు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ ఆన్సర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. అసలు నాకు అనిపిస్తుంది, ఒక్కొక్క సెషనే చేయకుండా కంప్లీట్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకోవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ మీరు ఎదుటి వ్యక్తి యొక్క పేషెన్సీని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది నాకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బికాస్ నా పేషెన్సీని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అడిగిందే 100 సార్లు ఎందుకు అడుగుతారండి, ఎలా అడుగుతారండి, నా సంగతి తెలుసుకోవడం మళ్ళీ మళ్ళీ. క్వశ్చన్ అడగడం తప్పు కాదు. నేను మీరు నేను చాలా సార్లు ఫిజికల్ సెషన్స్ లో ఇదే డిస్కస్ చేస్తూ ఉంటా. ఇన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేసిన నేను ఒకటే క్వశ్చన్ ని మూడోసారి ఆన్సర్ చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరు నేను చెప్తున్నప్పుడు వినలేదు అనేది మొదటి పాయింట్. రెండోది, ఏ వ్యక్తి అయినా కూడా ఈ బిజినెస్ లో గ్రో అయ్యేదేంటో తెలుసా? నా క్వశ్చనే ఇంపార్టెంట్, వేరే వాళ్ళది నేను వినను అంటే మీరు గ్రో అవ్వలేదు. ఎందుకంటే మీ క్వశ్చన్ నార్మల్ క్వశ్చన్, బట్ మిగిలిన వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఇట్స్ ఎ క్వశ్చనేర్ అన్నమాట. ఇప్పుడు మన పిల్లలు 10th చదువుతుంటే మనం చాలా బుక్స్ కలెక్ట్ చేసి ఈ అన్ని టెస్ట్ పేపర్స్ పాతవి చదవండి అని ఇస్తాం కదా. పాత టెస్ట్ పేపర్ లో క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ అడిగే ప్రతి క్వశ్చన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. నేను ఆన్సర్ చెప్తున్నాను కదా అని చెప్పేసి మీరు ఓకేనా? అది వీక్లీ ట్వైస్ చాలండి. గ్లాసీ రిపేర్ కెన్ బి ఫర్ ఎనీబడి. ఫేస్ వాష్ కి ఏజ్ తో సంబంధం లేదండి, కెన్ బి యూజ్డ్ బై ఎనీవన్. మీరు 30 years. ఇస్ ఇట్ ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్? ఆర్టిస్ట్రీలో రెన్యూయింగ్ ఆయిలీ సెట్ తీసుకోండి. యాటిట్యూడ్ సెషన్ చెప్పుకుంటున్నాం, ఆయిలీ ఆర్టిస్ట్రీ ఎందుకు రికమెండ్ చేస్తున్నాము అంటే, సో సెగ్మెంటెడ్ ఈజ్ లైక్ దట్ అనమాట. యాటిట్యూడ్ అనేది 25 బిలో, ఓకే, యంగ్ అండ్ టీనేజర్స్ కి. ఇట్ ఈస్ ఆర్టిస్ట్రీ ఈజ్ 18+ నుంచే ఇవ్వచ్చు మనం. ఇప్పుడు కొంతమంది 30s లో, 40s లో, 50s లో కూడా యాటిట్యూడ్ వాడతారు. వాడకూడదు అనేది కాదు, సెగ్మెంటెడ్ ఈజ్ లైక్ దట్ అనమాట. అంటే మనం ఏది చూస్తున్నాము, ఈజ్ ఇట్ యాంటీ ఏజింగ్ లేకపోతే ఓన్లీ డే క్రీమ్స్ ఆర్ డే మాయిశ్చరైజర్స్? ఫర్ ఎగ్జాంపుల్, యూజ్ ని బట్టి, అవసరాన్ని బట్టి. ఇప్పుడు నా దగ్గర పాలిషింగ్ స్క్రబ్ ఉంది, అదే విధంగా నా దగ్గర బీ బ్రైట్ ది ఉంది. నేను ఎప్పుడైతే టానింగ్ అనేది చూస్తానో, ఏదర్ హ్యాండ్స్ అవ్వచ్చు, ఫేస్ అవ్వచ్చు, దెన్ ఐ యూజ్ బీ బ్రైట్ స్క్రబ్ అండ్ మాస్క్. అంతా బానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు, స్కిన్ మెయింటెనెన్స్ అంతే, దెన్ ఇట్స్ పాలిషింగ్ స్క్రబ్. సో పర్పస్ ని బట్టి ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఎనీథింగ్ ఎల్స్? సో ఈవినింగ్ 5 o'clock కి ఇంకొకటి చెప్తాను, ఏమనుకోకండి. నా ఇంటెన్షన్ మీరు అడగకూడదు అనేది కాదు, అదర్ క్వశ్చన్స్ ని మిస్ అయితే నాలెడ్జ్ ని గెయిన్ చేయలేరు అనేది. ఆల్వేస్ ఎనీబడి, ఈవెన్ నాకు కూడా, ఇప్పుడు ఒక స్లైడ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను ఒక ట్రైనర్ ని కదా, ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ మాకు ఎలా ఉంటుందంటే, కొత్తగా లాంచ్ అయినప్పుడు ఒక ప్రెజెంటర్ వస్తారు, ప్రెజెంటేషన్ తయారు చేసిన వాళ్ళు, ఇదిగోండి ఈ ప్రెజెంటేషన్ ఇది 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 అని చెప్పేస్తారు. కానీ మేము ఎక్కడ నేర్చుకుంటామో తెలుసా? మా ట్రైనర్స్ అందరం కూడా 100 క్వశ్చన్లు అడుగుతాం. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ద్వారా మోర్ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తాం. సో మీరు కూడా ఒక ట్రైనర్ లాగా నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి అంటే ప్రతి క్వశ్చన్ ని వినండి, ఓకేనా? వినేవాడికి చెప్పేవాడు లోకు లాగా మీరు చేయకూడదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సేల్స్ టిప్ కూడా. ఏంటి అంటే, నేనే మీ క్లయింట్ అనుకోండి, నేను మీకు చెప్తూ ఉన్నాను, మీరు వినలేదు, మళ్ళీ మళ్ళీ అదే అడిగారు, అప్పుడు క్లయింట్ ఏం చేస్తారు? వీడు వినట్లేదురా బాబు, వీడికి చెప్పడం మనం వేస్ట్ అని అనుకుంటాం. అవును, నేను అలా అనుకోను, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఏ ట్రైనర్, నేను ట్రైనింగ్ చేయాలి కాబట్టి. మోస్ట్లీ ఎవ్రీ 10 days కి ఒకసారి ఇలాగే టాపిక్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది, బట్ స్టిల్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఆ పాయింట్ ని. ఎవరు ఏది చెప్పినా వినండి, మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఉపయోగించుకోండి, రైట్? సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై ఎండ్ యాజ్ ఆఫ్ నౌ. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మళ్ళీ వింటర్ కేర్ గురించి తెలుసుకుందాం.
ఓకే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.